ఆరోగ్యాభిలాష అందరికీ హృదయపూర్వక నమస్సమాంజలండి. ఈరోజు వెరైటీ రెసిపీ అండి. చూసారు కదా, 300 రకాల జబ్బులు తగ్గించే మొరింగా లీవ్స్, మునగాకు, జాక్ ఫ్రూట్ సీడ్స్ కర్రీ ఫ్రై. ఎంత బాగుంది చూడండి. చాలా బాగుంది చూడండి, అద్భుతంగా వచ్చింది టేస్ట్. ఈ కర్రీ ఎలా తయారు చేయాలి చూద్దారండి. కావాల్సిన పదార్థాలు చూడండి. మునగాకులు, పనస గింజలు. కర్రీకి కావాల్సిన పదార్థాలు: మునగాకులు, జాక్ ఫ్రూట్ సీడ్స్ అంటే పనస గింజలు, వేరుశనగ పప్పులు, అవి బాగా వేపు పౌడర్ చేసుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, పోపుకు ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇవి వేపడానికి ఆయిల్. అంతే. ముందుగా మనం పనసగింజలను కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సరే ఉడకపోతే బాగుండు, గట్టిగా ఉంటాయి గింజలు. బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికాక ఇలాగా పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పనస గింజల ఆరోగ్యానికి దివ్యౌషధం. మనకు తెలియక చాలామంది పనస పళ్ళు తినేసాక అన్ని గింజలను పడేస్తూ ఉంటాం కదా. కాల్షియం, ఇంకా కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాలు కానీ విటమిన్లు, ఖనిజాలు అన్నీ పుష్కలంగా ఉంటాయి ఇందులో. ఎంత బాగున్నదండి పనస గింజలు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి వట్టి ఫ్రై చేసుకోవచ్చు, ఇంకా కర్రీ చేసుకోవచ్చు. మసాలా కర్రీ చాలా బాగుంటుంది పనస గింజలతో. ఇంకా ఇవి ఇందులో ఉండే ఫైబరు డైజెషన్ ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడుతుంది. ఈ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇందులో. కార్బోహైడ్రేట్స్ అధిక మొత్తంలో ఉండడం వల్ల మనకు కావాల్సిన శక్తిని ప్రసాదిస్తాయి. ఇలాగా తొక్క తీసేసాం కదా, తొక్క తీసి గింజలన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మెత్తగా ఎంత బాగా ఉడికింది చూడండి పనస గింజలు. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. అందులోనే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంకా అందులో పప్పులు వేరుశనగపప్పు కూడా వేసాను. అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని బాగా ఫ్రై చేసుకోవాలి పోపులో. వేరుశనగపప్పులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. పేదవాడి జీడిపప్పులు, వేరుశనగపప్పులు అంటారు కదా, పోషకాలు కానీ పోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి వేరుశనగపప్పులు. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేయాలి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి చాలా ఎక్కువ వేస్తాను ఇప్పుడు అన్ని కూరలు. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది వెల్లుల్లి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక లేత మునగాకులు ఎంత బాగున్నాయి చూడండి, మొరింగా లీవ్స్. 300 రకాల జబ్బులు తగ్గించే మునగాకు. ఈ మునగాకు మనం ఇలా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా కందిపప్పుతో కానీ పెసరపప్పుతో కలిపి కర్రీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పప్పు, మునగాకు ఆకు చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పచ్చడి తయారు చేసుకోవచ్చు. 3 సార్లు పెట్టాను చూడండి వీడియోలు. అందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ కలుపుకోవాలి. దీనికి వాటర్ అవసరం ఉండదండి. యాక్ తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, అంత బాగా ఫ్రై అయిపోయింది చూడండి.
ఇంతమంది వీడియోలో మునగాకు వల్ల ఉపయోగాలు పెట్టాం కదండి, చూడండి. ఇంకా మునగాకుతో చాలా రెసిపీస్ కూడా తయారు చేసి పెట్టాను, చూడండి. ఎంత బాగా ఫ్రై అయ్యి చూడండి, ఎంత బాగుంది చూడండి ఫ్రై. ఇలా మునగాకులు కూడా బాగా మెత్తగా ఫ్రై అయిపోయాక అందులో ఇంతకుముందుగా పనస గింజలు బాగా ఉడికించి పొట్టు తీసి ఉంచుకున్నాం కదా, చిన్న ముక్కలు కట్ చేసాం కదా, అవి యాడ్ చేయాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. మూత పెడితే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోతుంది కదా ఆకు గింజలు. బాగా ఎంత బాగా ఫ్రై అయ్యి చూడండి. లాస్ట్లో కొద్దిగా ముందుగా వేసిన ముక్కలు బాగా వేపి ఫ్రై చేసుకొని తెల్లారాక పొడి చేసి ఉంచుకుంటాం. వేసిన ముక్కలు పౌడర్ అది. అన్ని ఏపులు వేసుకుంటే చాలా బాగుంటుంది వేసిన ముక్కల పౌడర్. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రై, సూపర్ టేస్ట్. ఈ వీడియో ఎంత నచ్చిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలను సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. అందుకే ధన్యవాదాలు. సరిపోయేదనా సుకున్న భవన్. ఫ్రై ఎంత బాగుంది చూడండి. మొరింగా లీవ్స్, జాక్ ఫ్రూట్ సీడ్స్ ఫ్రై చాలా బాగుంది కదండి. మీరు ఇలా తయారు చేసే టేస్ట్లో కామెంట్స్లో పెడతారు కదా.